సో, ఇవాటి మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పి ఒక 4, 5 మంత్స్ బ్యాక్ సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేశారు కదా! మన అన్‌ఎంప్లాయిడ్ యూత్ అయితే ఎవరున్నారో ఈ 10థ్ టు పీజీ వరకు డిప్లొమో ఎవరైనా సరే వాళ్ళ డేటా అంతా తీసుకున్నారు కదండీ! ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి సచివాలయంకైనా అప్లై చేసుకోండి. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఒక అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు కదా! వాళ్ళకు వాళ్ళే అప్లై చేసుకోండి అని చెప్పి. సో, ఆల్మోస్ట్ ఒక 17,00,000 మెంబర్స్ దాకా అప్లై చేసుకున్నారనమాట. సో, ఇవాటి వీడియోలో దాని అప్డేట్స్ ఏంటి అని చెప్పి చెప్తాను. సో, ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి అందులో సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి ఒక స్కిల్ టెస్ట్ అనేది గ్రామ సచివాలయంలోనే నిర్వహిస్తారనమాట. సో, అలా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎవరో ఇంకా లిస్ట్ అయితే రాలేదు. బట్ స్కిల్ టెస్ట్ నిర్వహించడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్ కెమెరా గానీ, హెడ్‌ఫోన్స్ కానీ సో, అవైతే సచివాలయంకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్కిల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలని ఒక మాక్ ట్రయల్ ఈ నవంబర్ 10థ్‌న మండే ఒక మాక్ ట్రయల్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు సచివాలయం స్టాఫ్‌కి. సో, ఇవాటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇదే. సో, ఎవరైతే ఈ కౌశలంకి అప్లై చేశారో సో, వాళ్ళంతా మీ ఇన్ఫర్మేషన్స్‌తో రెడీగా ఉండండి. సో, ఎప్పుడైనా మీకు కాల్ రావచ్చు. ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తారు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ ఆ స్కిల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఆ డేట్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో కౌశలం అప్లై చేయడానికి సో, అప్లికేషన్ ఒక స్పెసిఫిక్ డేట్ వరకు అని అయితే చెప్పారు గవర్నమెంట్. బట్ అప్లికేషన్ ఇంకా వర్క్ అవుతుంది. ఇవాళ సాటర్డే అనమాట. 8థ్ ఈరోజు కూడా అదైతే వర్క్ అయింది. నేను ఒకటి చేశాను. సో, ఇంకా ఎవరైనా అప్లై చేయకున్నా ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసేయండి. బట్ ఆ స్పెసిఫిక్ డేట్ తర్వాత వీళ్ళు ఇన్ఫర్మేషన్‌ని కన్సిడర్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. బట్ అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది. చేయాలనుకున్న వాళ్ళు చేసేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇవాటి ఇన్ఫర్మేషన్ ఇదే. థాంక్ యూ.